రోడ్ల మీద కానీ శనగల మీద కానీ ఇంకా కొన్ని వాటి మీద ఈవెన్ నందిగామ సంబంధించి టౌన్కి సంబంధించిన రోడ్ల పరిస్థితిని కూడా తెలియజేస్తూ ఇదే పత్రికల్లో కథనాలు రావడం మీరు చూశారు. ఈ కథనాల మీద మాట్లాడితే కంప్లైంట్లు ఇచ్చింది కూడా చూసాం. అందులో భాగంగానే ఈ మధ్య వాళ్ళ పోస్టులు వాళ్ళు చూస్తే కనుక వాళ్ళు ఏం చెబుతున్నారో వాళ్ళకి కంప్లీట్గా ఎగ్నెస్ట్గా పేపర్లో వస్తుంది. అక్రమ ఇసుక అక్రమ మట్టి జూదం ఈనాళ్ళు కూడా వచ్చింది. జూదంలో ఉన్నటువంటి తగాదాల ఫలితమే కేసు అని ఇట్లా ప్రతిదీ ఏదైతే మేము మాట్లాడుతున్నామో దానికి బేస్లు ఆ పత్రికలు రాసిన కథనాల మీదే మేము మాట్లాడుతున్నాం. వాస్తవం కూడా ఇది వాస్తవం కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు మట్టి తీసుకోండి, మట్టి తవ్వుతూ ఇద్దరు చనిపోయారు అంటే ఇద్దరు చనిపోయేలాగా ఎందుకు తవ్వారు? ఇద్దరు చనిపోయేలాగా పైకి ఏమంటారు? శవాల మీద రాజకీయాలు అంటున్నారు. అంటే మీరు మట్టి అనుమతులతో తవ్వారా లేదా? అనుమతులతో తవ్వితే అంత అజాగ్రత్తగా అంత పెద్ద కొండ పిల్లలు విరిగిపడి చనిపోయే అంత అజాగ్రత్తగా ఏ విధమైనటువంటి నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్లే కదా చనిపోయారు. అంటే వాళ్ళు చనిపోయినందుకు మీకు బాధ లేదు, మేము మాట్లాడుతున్నాం కాబట్టి శవాల మీద రాజకీయాలు చేస్తున్నాం మేము. అదే కదా మీరు చెప్తుంది. వాళ్ళు అనుమతి ఉంటే నిర్భయంగా తవ్వచ్చు. అలా తవ్వేటప్పుడు అన్ని నివారణ చర్యలు చేపట్టవచ్చు. ఎవరన్నా వచ్చి అడిగినా ఇదిగో ఇట్లా అని చెప్పగలరు. కాబట్టి భయం లేకుండా తవ్వుతారు, భయం లేకుండా తీసుకెళ్తారు మట్టి. మరి అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతాయా? జరగవు కదా. అవినీతితో చేసినప్పుడే ఇలాంటివి జరుగుతాయి. ఎవరికి తెలియకుండా దొంగతనంగా చేయాలనుకున్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి. అప్పుడు మరణాలు, ఇప్పుడు అసలు ఇద్దరు చనిపోయారనే బాధ లేదు మీకు. వాటికన్నా కూడా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం శవరాజకీయం. మీ ధనదాహానికి ఏమాత్రం రక్షణ చర్యలు లేకుండా తవ్వి చనిపోతే మాత్రం అది కరెక్ట్. ఇదే పద్ధతి ఎక్కడెక్కడ కొనసాగుతుంది. ఇప్పుడు పెద్దవరంలో ఉంది, పెద్దవరంలో కొండ తవ్వుతున్నారు. అనుమతులు ఉన్నాయా? దానికి అనుమతులు ఉన్నాయా? అదేమంటే ఎక్కడెక్కడో బిల్లులో చూపిస్తున్నారు. అసలు పెద్దవరం కొండ తవ్వడానికి అనుమతులు ఉన్నాయా? ఈ రాఘవాపురం కొండ తవ్వడానికి అనుమతులు ఉన్నాయా? అందరూ చెబుతుంది ఏంటి? పల్లగిరి కొండ బిల్లులు చూపిస్తున్నారని చెప్తున్నారు. పెద్దవరం ఎక్కడ చూపిస్తున్నారు? ఎక్కడ ఇబ్రహీంపట్నం కొండ అని చెప్తున్నారు. మరి వీటికి అనుమతులు ఉన్నాయా? అనుమతులు ఉంటే రండి, వచ్చి చెప్పండి. అది మానేసి వసూల్ బ్రదర్స్ అది చేశారు, ఇది చేశారు, సిఎస్ఆర్ నిధులు మింగేశారు. ఇది కాదు. మీరు ప్రూవ్ చేయండి. మింగేం ప్రూవ్ చేయండి. మీ మీద వస్తున్న ఆరోపణలు కాదని చెప్పండి. అవన్నీ మానేసి అసలు సంబంధం లేని మాటలు, సంబంధం లేని ఆరోపణలు. పబ్లిక్ గమనించట్లేదంటే తప్పు. ఇల్లి పాలు తాగేటప్పుడు ఎవరు చూడలేదు అనుకుంటుంది, కానీ అందరూ చూస్తుంటారు కదా. ఒకవేళ కాకపోతే మీ పాత్ర లేకపోతే మీ అసమర్థతే కదా. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు తెలియకుండా పెద్దవరం కొండను ఎలా తవ్వుతున్నారు, రాఘవాపురం కొండను ఎలా తవ్వుతున్నారు, ఇసుక ఎక్కడికి వెళ్తుంది, ఎలా చేయగలుగుతున్నారు? మీరు చాలా నీతిమంతులు కదా. అవినీతి మీకు తెలియదు కదా. అసలు పరిపాలనకి మారుపేరు కదా మీరు. అభివృద్ధి లక్ష్యంగా మేము చేస్తున్నామని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు మీకేంటి భయం? అసలు మీరు అసమర్థులా, అవినీతి పరులా? ఇది తేల్చాల్సిన బాధ్యత మీదే. ఇవన్నీ స్పష్టంగా పత్రికల్లో వస్తున్నాయి. మేము ఆరోపణ చేయటం కాదు. స్పష్టంగా ఇసుక ఇలా తీస్తున్నారు, మట్టి ఇలా తవ్వుతున్నారు, ఇలా జరుగుతోంది, జూదం ఇలా జరుగుతోంది, వ్యాపారం జరుగుతోంది అని క్లియర్గా చెప్పినప్పుడు వాటిని
మీరు కండిషన్ అనాలా, మాకు పాత్ర లేదని చెప్పాలా, లేకపోతే మేము సంపద సృష్టిలో భాగంగా చేస్తామని చెప్పాలా? అది మానేసి ఏవియో మాట్లాడడం, అది సంబంధం లేని వ్యక్తులు మాట్లాడడం. ఒక ప్రజాప్రతినిధిగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధి రావాలా, ముందుకొచ్చి మాట్లాడాలా. మాట్లాడలేదంటే ఏంటి అర్థం? అసమర్థత అయినా ఉండాలా, లేకపోతే అవినీతి అయినా ఉండాలి. రెండింటిలో అయితే ఒకటి అవ్వాల్సిందే కదా ఖచ్చితంగా. వీటికన్నా వేరేది ఏమైనా ఉంటుందా? వేరే ఏముంటుంది కదా. ఇక ఇప్పుడుకి చెబుతున్నాం, ఇప్పుడే మళ్ళా నిన్న మొన్న రాశారు అభివృద్ధికి అని. దేనికైనా సరే 100 పడకల హాస్పిటల్, అలాగే కేంద్రీయ విద్యాలయం, రండి ఒక వేదిక మీదకి రండి, మాట్లాడదాం. మేమే ప్రయత్నం చేసాం, మేమే తెచ్చాం. మీ ప్రయత్నం ఏంటి, ఎలా తెచ్చారు మీరు చెప్పండి, మేమేం చేసాము మేము చెప్తాం. విత్ ఎవిడెన్స్, సాక్ష్యాలతో సహా. అసలు కేంద్రీయ విద్యాలయం ఎట్లా వస్తుందో మనకు తెలియదు, దానికి ఏమేమి ప్రీ రిక్వైజైట్స్ కావాలో మనకు తెలియదు. వచ్చింది కాబట్టి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి దాన్ని తప్పించాలి. కాబట్టి ఏం చేయాలంటే ప్లేస్ మార్చాలి. ఆ ప్లేస్ ఎలాంటిదైనా పర్లేదు. ఇప్పుడు మనం కట్టించే ప్లేస్ ఏంటి, ఇంతకు ముందు ఉన్నది ఏంటి, ఒక గ్రామానికి ఆనుకుని ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడ తీసుకెళ్తున్నాం? పిల్లలకి సేఫ్టీ ఉంటుందా ఉండదా, ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే హాస్పిటల్, అసలు ప్రారంభం కానీ సెంటు స్థలం కానీ మీ పార్టీ వాళ్ళని అడగండి. మీ పార్టీలో ఎవరైతే దానికి స్థలం ఇచ్చారో, మీ పార్టీలో ఒక ఆయన ఉన్నాడు కదా, వార్డు మెంబరు, ఆయన దారి ఎలా ఇచ్చాడో, ఆ 100 పడకల హాస్పిటల్కి కేటాయించిన స్థలానికి దారి ఎలా ఇచ్చాడో, అది ఇంకా రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుంది కదా, రాసిచ్చింది. ఆయన అడగండి, చెప్తాడు. మీకు ఒక వేదిక మీదకి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే మీరు చేతకాని వాళ్ళు, చేవలేని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు. కాబట్టి ఏం చేస్తారు? మనం మాట్లాడడం, వెనకాల ఒకళ్ళు ఉంటారు, ఎవరొకళ్ళు డీజిల్ ఎట్లా అమ్మాలా, చీపుర్లు ఎట్లా కొట్టేయాలా, ఎక్కువ మందిని రాసి తక్కువ మందితో పని చేయించుకుని డబ్బులు ఎట్లా కొట్టేయాలా, దేళ్ళు ఎలా డబ్బులు కొట్టాలని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు చూసారా. అలాంటి వాళ్ళు అందరితోటి చెప్పు తన్నులు తిని అక్కడక్కడ అడుక్కు తినే కుక్కలు ఉంటాయి చూసారా. వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద న్యూస్లు రాసే కుక్కలు, 4-5 సార్లు దెబ్బతిన్న కుక్కలు, ఈ మధ్య కాలంలో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళే కుక్కలు ఉంటాయి చూసారా. అలాంటి వాటి చేత మురిగిస్తున్నారు. అలాంటి కుక్క అరుపులకి భయపడే సోదరులు ముండితో ఒక సోదరులు కాదు. రండి, ఎవడైనా సరే మాట్లాడదాం, చర్చిద్దాం. దమ్ముంటే రండి, మాట్లాడదాం. దేనికైనా సరే సిద్ధం. మీరు మీ చేతకానితనాన్ని, మీ అసమర్థతని, మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మురిగే కుక్కలు ఎంచుకున్నారు. ఈ కుక్కలు మురుగుతాయని అందరికీ తెలుసు, మురిగే కుక్కలే. వీళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ జీవితాలు ఏంటో వీళ్ళేంటో జగమెరిగినటువంటి సత్యం. రండి, ఇప్పుడు మీరు రండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను కదా, ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 100 పడకల హాస్పిటలా, కేంద్రీయ విద్యాలయమా, లేకపోతే మీరు చేస్తున్న పనుల మీరు సంపద సృష్టిని ఎలా చేస్తున్నారు మాట్లాడుతున్నారండి. ఎప్పుడైనా సరే, ఏ వేదికైనా సరే, మీకు చేత కాకపోతే ఎవరైనా తెచ్చుకోండి. ఈ తరపున మాట్లాడడానికి మీరు మాట్లాడలేదనుకుంటే రండి. దీనికి పెట్టే పేరేంటో తెలుసా? ఏంటిది? ఒక మహిళ మీద ఓటమి. ఏంటిది? మహిళలకు పురుషులకి తేడా ఉందా? మీరు అట్లా చూస్తున్నారా? మేము అట్లా చూడలేదే. అది మీ పార్టీకి సంబంధించిన వ్యవహారం. మీరు మహిళలు పెడతారా, పురుషుల్ని పెడతారా, ఎవరిని పెడితే మాకెందుకు? ఎవరి మీదైనా పోటీ చేస్తాం. ఇక్కడ ఎవరు పోటీ చేసినా వాళ్ళ మీద మా పార్టీ ఆదేశిస్తే ఎవరి మీదైనా పోటీ చేస్తాం. మా ప్రత్యర్థిగా మేము భావిస్తాం. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విలువ, గౌరవం ఖచ్చితంగా ఇస్తాం. అది మానేసి ఒక మహిళ మీద ఓటమి, ఇవన్నీ మీ చేతగానితనానికి, లేకపోతే ఈ చర్చల్ని డివియేట్ చేయడానికి ఉపయోగించుకునేవే. ఇవి కులాలని, మతాలని ఉపయోగించుకునే తీర్లు మహిళలని చెప్పడం మాకేం లేదు. మాకేం డిఫరెన్స్ లేదు. మా ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉంటారో మాకు తెలుసు. వాళ్ళకి మేము ఎంత గౌరవం ఇస్తామో వాళ్ళకే తెలుసు. మాకేం డిఫరెన్స్ లేదు. మాకు ఆడమ్మగా తారతమ్యం లేని వృత్తుల్లో ఉన్నవాళ్ళం. మేము వృత్తుల్లో ఉన్నవాళ్ళం, కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఒక మహిళ మీద ఓటమి, ఒక మహిళని అన్నారు, అదే రాజకీయ విమర్శలు వస్తాయి. చేతకానితనం కాదు అని చూపించండి.
మేము సమర్థులు అని చూపించండి. ఈ దేశాలు వెళ్ళిన వాళ్ళు సమర్థవంతమైన నాయకురాలు ఎవరు? ఇందిరాగాంధీ గారు. మహిళ కాదా ఆవిడ? మహిళ కదా? ఎంతమంది ఉన్నారు ఇట్లా వీర మహిళలు? మగవాళ్ళకి దీటుగా మించి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది గుర్తు చేసుకోవాలి. కానీ ఒక మహిళ మీద ఇట్లా అంటారా, మేమిట్లా, ఇవన్నీ కాదు. ఇవన్నీ మీకు మీ చేతగానితనానికి, మీ సమాధానం చెప్పుకోలేని తత్వానికి ఉదాహరణలు. ఎప్పుడైనా ఎక్కడైనా నందిగామ రోడ్లు కాదు, సిఎస్ఆర్ విధులు కాదు, కేంద్రీయ విద్యాలయం కాదు, హాస్పిటల్ కాదు, ఎప్పుడైనా సరే ఎవరితోటైనా సరే ఎలా వచ్చింది ఏంటి మేము మాట్లాడతాం, పేపర్తో సహా అన్నీ కూడా. రండి, మీరు ఎప్పుడైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళా దీనికి హాస్పిటల్ మేమే తెచ్చాము, కేంద్రీయ విద్యాలయం మేమే తెచ్చాము, 1 సెంటు భూమి తెచ్చారా? ఇలాంటి చేతగాని మాటలు, చేతగాని వ్యవహారాలు చేయబాకండి. రండి తెలుసుకుందాం. చక్కగా ఒక రౌండ్ టేబుల్ పెట్టండి, అందరిని పిలవండి, మాట్లాడదాం. ముందు ఇవి చూసుకోండి. మీరు ఒకటే ప్రశ్న ప్రజాప్రతినిధులకి, మీరు అసమర్థుల, అవినీతి పరుల తేల్చాల్సింది మీరే. ఆ బాధ్యత మీ మీద ఉంది. మీ పేపర్ల నుంచే కథనాలు వస్తున్నాయి. మీరు అవినీతి ద్వారా సంపాదిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. దమ్ముంటే తేల్చండి. కాదని లేదు మమ్మల్ని అన్నారు, మమ్మల్ని తేల్చండి. ఎప్పటి నుంచో చెప్తున్నాం. మీ చేతగానితనాన్ని ఇలాంటి సొల్లు మాటలతోటి, ఊకదంపుడు మాటలతోటి, పనికిరాని వాళ్ళు చెప్పే మాటలతోటి, పనికిరాని వాళ్ళతోటి మాట్లాడించడం కాదు. రండి మాట్లాడదాం, ముఖాముఖి మాట్లాడదాం. మీరు సమర్థులు కదా, ఎన్నో పోరాటాలు చేసిన వాళ్ళు కదా. మీ పోరాటాల ఫలితమే ఇక్కడ తెలుగుదేశం గట్టిపడింది కదా. మీరు లేకపోతే తెలుగుదేశం పార్టీయే లేదు కదా. మీ పుణ్యమే కదా పార్టీ ఇంత గట్టిగా ఉండటం. మీకేంటి భయం? రండి రండి, ఇది తేల్చాలి. మీరు అవినీతి పరుల, అసమర్థుల? మీకు దమ్ముందా? రండి. హాస్పిటల్ తీసుకొచ్చారా? దమ్ముందా? రండి. స్కూల్ తీసుకొచ్చారా? దమ్ముందా? రండి. అందుకనే అన్నాం, మేము ఇంగిలిగూడికి ఆశపడాం. మేము ఇంగిలిగూడికి ఆశపడటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే లేదు. ఎప్పటికైనా మేము చర్చకి సిద్ధం. పెద్దవరం కొండ ఏమవుతుందో చూడండి, రాఘవాపురం కొండ ఏమవుతుందో జరుగుతుంది చూడండి. ఎవరి పేరు మీద చివరికి మీరు ఏ స్థాయికి వచ్చారంటే, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. పబ్లిక్ ఏమనుకుంటుంది? మీరు అనుకుంటారేమో మీ సూపర్ 6, సూపర్ 7 మేము చేసేసామంటే ఎవరో మాట్లాడలేదేమో అని. అందరికీ తెలుసు. వీళ్ళతో మనకెందుకు? ఇదంటారు సామెత, కుక్కజోలికి వెళ్ళడం ఎందుకు, చక్కదనాన్ని ఎంచుకోవడం ఏంటని. ఎలాగ మీరు చేయరు. అడిగేవాడికి చెప్తారు, చెప్పేవాడికి చేసేవాడిని అడుగుతారు, చేయనివాడిని ఎవడు అడుగుతాడు? ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద స్పష్టంగా నిబద్ధత ఉంది. మీరు ఎప్పుడైనా రావచ్చు, మాట్లాడవచ్చు. మీకు ఆ ధైర్యం లేదు, ఆ దమ్ము లేదు. మనం ఏంటంటే మనకు అవకాశం వచ్చింది, అవకాశం వచ్చినంతకాలం దండుకోవాలనుకుంటున్నారు, దండుకోండి. అంతేగాని పిచ్చి పిచ్చి వాళ్ళతో పిచ్చి పిచ్చి ప్రలాపనం చేయించొద్దు. చేస్తే మీకు దమ్ముంటే రావాల్సిందే. మేము ఎట్లే తెరచాటు నుండి, కొంగుచాటు నుండి మాట్లాడతామంటే మాట్లాడుకోండి. ఇక మీకు నచ్చినట్టు మాట్లాడుకోండి. ఇలాగా మనకు పక్కన ఉన్నాయి కదా, బిస్కెట్ వేస్తే వచ్చాయి.